రొయ్యలకి సంబంధించినటువంటి రైతులకు ఇప్పటికే ఒక పక్కన మామిడి రైతుల కష్టాల తర్వాత ఇప్పుడు రొయ్య రైతుల కష్టాలకు సంబంధించినటువంటి ఐటెంని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. రొయ్యల కొనుగోలుదారులు తూకంలో చేస్తున్న మోసం పాలకొల్లు నియోజకవర్గం మేడపాడులో బయటపడింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ కాటాలో కేజీలు లీటర్లో కొలిచేందుకు వీలుగా మోడ్ బటన్ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ బటన్ని కేజీలు లీటర్లోకి సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు ఆక్వా రైతులు గుర్తించారు. కేజీ మోడ్లో ఉంచితే 1000 గ్రాములు కిలోగా డిస్ప్లేలో చూపిస్తుంది. దాన్ని లీటర్ల మోడ్లోకి మారిస్తే 9400 గ్రాములుగా చూపిస్తుంది. అంటే రైతులు 100 కిలోలు అంటే క్వింటాల్ రొయ్యలను తూకం వేస్తే 94 కిలోలు మాత్రమే చూపుతుంది. క్వింటాల్కి 6 కిలోలు చొప్పున టన్నుకి 60 కిలోల రొయ్యలను దళారులు కంపెనీలు రైతుల నుంచి దోచేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ కాటా లీటర్ల మోడ్లో ఉన్నప్పుడు డిస్ప్లే మొదట్లో ఎల్ ఇండికేషన్ వస్తుంది. ఇది కనిపించకుండా ఉండేందుకు ఎల్ ఇండికేషన్ స్థానంలో బ్లాక్ స్టిక్కర్ని అతికిస్తున్నారు. దీనివల్ల ఎల్ సింబల్ కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాటా మోసాల వల్ల రొయ్యల కౌంటు ధరను బట్టి టన్నుకి 13,000 నుంచి 20,000 చొప్పున కోట్లలో దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, పప్పు దినుసులు అన్ని రకాల వ్యాపారాల్లోనూ ఈ తరహా కాటా మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు చెప్తున్నారు.